హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ ఏఐ తెలుగు స్టోరీస్. దొరికిన పర్సును తిరిగి అందించే దయగల వ్యక్తి. రద్దీగా ఉన్న పట్టణంలో రోహిత్ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. తను ఒకరోజు తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా రోడ్డు పైన ఒక చిన్న పర్సు పడి ఉండడం చూశాడు. ఈ పర్సు ఎవరిదై ఉండొచ్చు అని దాని లోపల చూశాడు. అందులో కొంత డబ్బు, కొన్ని నాణాలు మరియు గుర్తింపు కార్డు ఉన్నాయి. రోహిత్ చుట్టూ చూశాడు, యజమాని ఎవరైనా వెతుకుతున్నారేమో అని. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. డబ్బు తనవిగా చేసుకోకుండా అతను నిజాయితీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అతను గుర్తింపు కార్డును పరిశీలించాడు. దానిలో మీరా అనే మహిళ పేరు మరియు చిరునామా కనిపించాయి. ఆలోచించకుండా రోహిత్ ఆ చిరునామాకు వెళ్లి తలుపు తట్టాడు. ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది. ఏం కావాలి బాబూ అని అడిగింది. అమ్మా, ఈ పర్సు నాకు రోడ్డు మీద దొరికింది. ఇది మీదే అనుకుంటున్నా అని రోహిత్ చెప్పాడు. ఆమె ఆశ్చర్యంతో అల్లకల్లోలమైంది. అయ్య బాబోయ్, నేను చాలా ఆందోళన పడ్డాను. ఈ డబ్బు నా మనవడి మందు కోసం తీసుకెళ్లాను. ఆమె రోహిత్ నిజాయితీకి కృతజ్ఞతగా అతనికి బహుమతి ఇవ్వాలని కోరుకుంది. కానీ రోహిత్ చిరునవ్వుతో నిజాయితీగా ఉండడమే నాకు పెద్ద బహుమతి అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు రోహిత్ హృదయంలో ఒక అద్భుతమైన ఆనందం అనుభవించాడు. నిజాయితీ మరియు దయ మన ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తాయి.